మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం అయితే మనం గజ్వేల్‌లోని కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్దనైతే ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జారిపడ్డట్టుగానైతే తెలుస్తుంది. జారిపడ్డ కారణంగా పడడంతో కూడా అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలుకు తీవ్రమైనటువంటి గాయమైనట్టుగానైతే సమాచారం అయితే మనకు అందుతుంది. ప్రస్తుతం అయితే నిన్నటి నుండి కూడా జస్టిస్ ఘోష్ కేసీఆర్ కమిషన్ ముందుకు హాజరయ్యేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిన్నటి నుండి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి ఫామ్ హౌస్లోనే కేసీఆర్తోని ఉండడం జరిగింది. కేసీఆర్తో పాటుగా 9 మందిని విచారణలకు వాళ్ళు కేసీఆర్తో పాటుగా రమ్మనడం జరిగింది. వారిలో 9 మందిలో ఒకడు పల్లా రాజేశ్వర రెడ్డి అయితే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లోనైతే ఈరోజు ఉదయం జారిపడ్డట్టుగానైతే మనకు తెలుస్తుంది. అంటే ఈ కేసీఆర్తో సహా ఈరోజు ఆయన జస్టిస్ ఘోష్ విచారణ కాడికి వెళ్ళాలి. బీఆర్కే భవన్ వద్దకు కూడా పల్లా రాజేశ్వర రెడ్డి వెళ్ళాల్సి ఉండేది. హరీష్ రావుతో పాటు వీళ్ళందరితో పాటు కూడా ఒక 9 మందితో అయినా వెళ్ళేది ఉండేది. కానీ ఇక్కడ అసలు ఫామ్ హౌస్లో ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. చాలా మంది అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే మాత్రము పల్లా రాజేశ్వర రెడ్డి అందులో జారిపడడంతో కాలు విరిగినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మనం విజువల్స్ చూడొచ్చు. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే మీకు చూపిస్తుంది. అంబులెన్స్లో అయితే పల్లా రాజేశ్వర రెడ్డిని అయితే ఇక్కడి నుంచి అయితే హైదరాబాద్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఆయన తరలించిన తర్వాత కేసీఆర్ విచారణకు అయితే ఇప్పుడే కేసీఆర్ అయితే ఇక్కడ ఫామ్ హౌస్ నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది. అంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఎలా ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అంటే నిన్నటి నుండి కూడా దాదాపుగా అంటే కేసీఆర్ను విచారణకు పిలిచిన నుండి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి కేసీఆర్ వెంటనే ఉన్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి అయితే ఇదే ఫామ్ హౌస్లో అయితే మనం ఫామ్ హౌస్ వద్ద ఉన్నాం. ఫామ్ హౌస్లోనే కేసీఆర్తోనే కూడా చర్చలు అంటే ఎట్లా ఉండబోతుంది, విచారణలో ఎట్లా ముందడికి వెళ్ళాలి అని కూడా కేసీఆర్తో సహా కూడా ఆయన కేసీఆర్కు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ కూడా ఇక్కడే ఫామ్ హౌస్లో ఉండేది. అంటే దాదాపుగా ఒక గంట క్రితం అయితే ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగానైతే తెలుస్తుంది.